గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ జిల్లాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా. అదనంగా 1500 బెడ్లు అందించేలా చర్యలు తీసుకుంటున్న ఎంపీ అరవింద్. వైసీపీ నేతలు రిగ్గింగ్ చేయలేదని తిరుపతి ఆలయంలో ప్రమాణం చేస్తారా? మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీకి సవాల్ విసిరిన పనబాక లక్ష్మి. నాచారంలో హెచ్ఎంటీ నగర వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం. చెరువుల సుందరీకరణ పనులతో ఎలాంటి ఉపయోగం లేదన్న సభ్యులు. కామారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో రహదారులు మూసివేత. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్న సరిహద్దు గ్రామాల ప్రజలు. నిర్మల్ జిల్లా పల్సి గ్రామంలో అమానుష ఘటన. ఆడ శిశువుని పొదల్లో వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న రోగుల కోసం సరిపడా బెడ్లు, మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని కోరారు. నిత్యం 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జిల్లాలో కోవిడ్ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తుందని, ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా సరిపడా బెడ్లు అందజేయాలని జిల్లా కలెక్టర్ను కోరినట్టు ఆయన ఈ సందేశంలో చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 500, ప్రైవేటు ఆసుపత్రుల్లో 1000, మొత్తం 1500 బెడ్లు పెంచేలా చర్యలు చేపడతామని కూడా కలెక్టర్ చెప్పినట్టు వివరించారు. అదేవిధంగా ప్రజలెవరూ కూడా అనవసరంగా బయటకు తిరగవద్దని, సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, అన్ని జాగ్రత్తలు పాటించి మాస్కులు ధరించాలని ప్రజలను కోరారు. మందులు కావాల్సిన మందులు సమకూర్చినాము, ఎటువంటి ఇబ్బంది లేదు, ఆక్సిజన్ ఇబ్బంది లేదని కూడా తెలియజేయడం జరిగింది. అదే రకంగా ఈ 1000 బెడ్స్ ప్రైవేట్ రంగంలో, 500 బెడ్స్ గవర్నమెంట్ రంగంలో పెంచే వ్యవస్థ నెక్స్ట్ 1-2 డేస్ లో ఆయన చేస్తున్నట్టు కూడా తెలియడం జరిగింది. అయితే నేను ఒక రిక్వెస్ట్ చేసినాను కలెక్టర్ గారిని, దయచేసి ఒక హాట్ లైన్ కాల్ సెంటర్ పెట్టండి. ఎవరు ఆ నెంబర్కి ఫోన్ చేసినా బెడ్ ఏ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది, ఎక్కడ ఆక్సిజన్ కొరత ఉంది, ఎక్కడ మందుల కొరత ఉన్నది, ఇవన్నిటికీ ప్రజల కోసం ఒక వాళ్ళకి తెలియజేయడానికి ఒక కాల్ సెంటర్ తొందరగా పెట్టమని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 70-75 హాస్పిటల్స్ మన ప్రాంతంలో, ప్రైవేట్ హాస్పిటల్స్ నిజామాబాద్ లో కోవిడ్ ట్రీట్మెంట్ కి పనికొచ్చేవి ఉన్నాయి. చిన్న లక్షణాల నుంచి క్రిటికల్ స్టేజ్ వరకు వివిధ స్టేజెస్ లో ట్రీట్ చేయడానికి ఈ హాస్పిటల్స్ సరిపోతాయి. అది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 500 బెడ్స్ పెంచిస్తే ఇప్పుడు ఉన్న ప్రెషర్ కి తట్టుకోగలుగుతామన్నది ఈ 2 డేస్ డిస్కషన్ లో తేలింది. ఆ పని మీద అతి వేగంగా ముందుకు వెళ్తున్నట్టు కలెక్టర్ గారు చెప్పారు. దయచేసి ఆ కాల్ సెంటర్ కూడా తొందరగా పెట్టేస్తే కలెక్టర్ గారు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. పెట్టేస్తే ప్రజలకి ఒక కోఆర్డినేషన్ అన్నది ఉంటుంది. ఇప్పుడు కోఆర్డినేషన్ లేక చాలా మంది టెన్షన్లోకి వస్తా ఉన్నారు. అదే రకంగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో దయచేసి పని ఉంటేనే బయటికి రండి, ఎక్కువ మటుకు ఇంట్లోనే ఉండండి, అన్ని జాగ్రత్తలు పాటించండి, మాస్క్ లేకుండా ఉండకండి, చేతులు కడుపుతా ఉండండి. ఎటువంటి చిన్న లక్షణాలు ఉన్నా ఇమీడియట్ గా డాక్టర్ని సంప్రదించండి. మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి. ఇక తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ లో ఇతర ప్రాంతాల నుంచి వందల మందిని అధికార వైఎస్ఆర్సీపీ తెప్పించి భారీగా దొంగ ఓట్లు వేయించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద దొంగ ఓటర్లను పట్టుకున్నామని చెబుతుంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీ తోసిపుచ్చింది. టీడీపీఏ రిగ్గింగ్ కు పాల్పడిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. మంత్రి వ్యాఖ్యలపై తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తీవ్రంగా స్పందించారు. టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని మంత్రి ఆరోపించారని, శ్రీవారి నిజరూప దర్శనం రోజున ప్రమాణానికి తాము సిద్ధమని, ఇందుకుగాను వైఎస్ఆర్సీపీ సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ఉప ఎన్నిక అప్రజాస్వామికంగా జరిగాయని, తిరుపతి ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకునే పరిస్థితి లేదని పనబాక లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్ని తీసుకొచ్చింది ఎవరు? కరోనా అని కూడా చూడకుండా ఈ అధికారులు, ఈ కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, అసలు ఈ అధికార గణం ఏం చేస్తుంది? కరోనా టైంలో ఇంతమంది జనం ఎందుకు వచ్చారని కూడా ఆలోచించి వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. ఇందాక సోదరులు రామానాయుడు గారు మాట్లాడినట్టుగా బస్సులకు పర్మిషన్ లేవు. ఏ బూత్ దగ్గరికి వెళ్ళి రిగ్గింగ్ చేసే పరిస్థితే ఉంది. పోలీసులు కంప్లైంట్ చేస్తుంటే అది మా పరిధిలో లేదని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అసలు టౌన్లో ఉన్న సీసీ కెమెరాలను ఆన్ చేసి చూడమనండి డీజీపీ గారిని. సీసీ కెమెరాలు ఎందుకున్నాయి? ఊరికే తమాషా చుట్టకున్నాయా? సీసీ కెమెరాలు పెట్టి చూడమనండి.
ఎంతమంది జనం ఉన్నారు, ఎవరు నాన్ లోకల్స్ ఉన్నారు అని తెలిసిపోద్ది కదా. అది కూడా అసెస్ చేయలేకపోతే ఇంకెందుకు? ఏ బూత్ దగ్గర చూసినా కూడా రిగ్గింగ్, తర్వాత మా నాయకుల్ని మా ఏజెంట్ని కూడా భయభ్రాంతుల్ని చేసి బయటికి లాగేయడం. అసలు బూత్లోకి పోలీసు వాళ్ళకి ఏం పనండి? బూత్ బయటే వాళ్ళు కాపలా ఉండాల్సింది. బూత్ లోపలికి వెళ్ళి వాళ్ళని బెదిరించి ఏజెంట్ని బయటికి తీసుకొచ్చి చేశారు. రెడ్డి భవన్ దగ్గర ఉన్న ఎస్సీ కాలనీలో ఒక స్కూల్లో ఒక సిఐఎల్ని ఓట్లు ఇచ్చొచ్చాడు. మరి ఎస్సీల్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక ఎస్సీ అయి ఉండి అతను కూడా ఎంత అసహ్యంగా మాట్లాడాడు. ఆ ఆడవాళ్ళందరూ కలిసి ఏడుస్తూ ఉన్నారు. అదే మేము చెప్తున్నాము, మా ప్రభుత్వం వచ్చినాక మాత్రం వీళ్ళందరి మీద చర్య తీసుకోక మాత్రం మానమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే అంత అసహ్యంగా మాట్లాడితే ఆడవాళ్ళందరూ ఎంత ఏడ్చారో నిన్న నా దగ్గర. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వేసుకోవటానికి వెళ్తే దానికి కూడా ఓటేయనీయుడు. ఇదేం ప్రజాస్వామ్యం అండి? ఇంక ఎలక్షన్ ఎందుకు? నేను నిన్న చెప్పినట్టుగా ఈవీఎంని ఇంట్లో పెట్టి కొట్టుకోమనండి. 16 లక్షలు వస్తాయి మెజారిటీ. 5 కర్మ 16 లక్షలతోటి గిన్నీస్ వరల్డ్ బుక్లో ఎక్కచ్చు వీళ్ళందరూ. మేమందరం ఈ జరిగిన అన్యాయాన్ని ఖండిస్తున్నాము. ప్రభుత్వం చెరువుల సుందరీకరణ పేరుతో చేస్తున్న పనుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని నాచారం హెచ్ఎంటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో హెచ్ఎంటీ నగర వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమిటీ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నగర చెరువుల పరిరక్షణ సమితి కన్వీనర్ డాక్టర్ లూబ్నా సర్వత్ హాజరయ్యారు. చెరువుల సుందరీకరణ పేరుతో చెరువు కట్ట ధ్వంసం చేసి మట్టి రోడ్డు నిర్మించి నిబంధనలకు వ్యతిరేకంగా వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారని, గతంలో హైకోర్టు పెద్ద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. నాచారం పెద్ద చెరువులోని మురికి నీటిని పూర్తిగా తొలగించి పూడిక తీసివేసి కేవలం వర్షం నీటితోనే చెరువులు నింపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అది కాకుండా వాళ్ళు ఏం చేశారంటే లేకు లోపల రోడ్స్ వేసి లేక్ని చీల్చినారన్నమాట. ఆ లేక్ని చీల్చినప్పటికీ అది లేక్ విరిగింది. అక్కడ వాళ్ళు రియలైజేషన్ దంగా ఏం చేస్తుంటారో మనకు తెలియదు. రెండో విషయము, ఈ లేక్ ఎంత పొల్యూటెడ్ అయి ఉందంటే అందులో మొత్తం ఇండస్ట్రియల్ పొల్యూషన్ అండ్ స్వెల్ పొల్యూషన్ రెండు ఉన్నాయండి. ఈ టాక్సిక్ పొల్యూషన్ ఎట్లా తీస్తారు అంటే దానికి ఒక టెస్ట్ రిపోర్ట్ కూడా ఇవ్వట్లేదు, వాళ్ళు సిల్ట్ రిపోర్ట్ కూడా ఇవ్వట్లేదు, వాటర్ క్వాలిటీ ఎంత క్యాన్సర్జెనిక్గా క్యాన్సర్ కాజింగ్ ఉందో ఆ రిపోర్ట్ కూడా ఇవ్వట్లేదు. అది కాకుండా రిలయన్స్ పోల్స్ ఈ లేక్ లోపల పెద్ద 60 ఫీట్ రోడ్లు వేసి ఆ రోడ్ల లోపల రిలయన్స్ పోల్స్ మీద ఇరెక్ట్ చేసినారు. ఏరికే చెప్పుకోవడానికి పెద్ద చెరువు కానీ ఇప్పుడు పెద్ద కుంటలాగా మారింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క సుందరీకరణ పేరుతో ఒకప్పుడు యొక్క చెరువులు అన్ని కనుమరుగైపోతున్నాయి, కుంటలుగా మారుతున్నాయి. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఒక్కటే ఏంటంటే ఈ యొక్క నాచారం పెద్ద చెరువు ఇటు హెచ్ఎంటీ నగర్, అటు హైకోర్టు కాలనీ, ఇందిరానగర్, తర్వాత విజారత్ నగర్, ఈ 4 కాలనీల మధ్యన ఉన్నటువంటిది ఒకప్పుడు పెద్ద చెరువు. మరి దీంట్లో ఇంతకుముందు డాక్టర్ లూబ్నా మేడం గారు చెప్పినట్టు ఏంటంటే అన్ని కోర్టులలో మనం పోతూనే ఉన్నాంలే కానీ ప్రభుత్వం ఏదైతే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటలేరు. దానికి ప్రధాన కారణం ఏంటంటే సుందరీకరణ పేరుతో ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, మొత్తం చుట్టూ ఉన్నటువంటి దానికి రోడ్లు వేసేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భూదందా చేసేవాళ్ళు, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు ఈ యొక్క రోడ్డును అని చెప్పేసి బ్యూటిఫికేషన్ దాన్ని రోడ్డు కింద పరిణయం చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఉన్న ధన బలంతో, తర్వాత వాళ్ళ మజిల్ పవర్తో వాళ్ళు మన ఈ మధ్య చేయడం అనేది జరిగింది. 2019లో కూడా కోర్టు క్లియర్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, ఇక్కడి నుంచి రోడ్డు లేదని చెప్పేసి. నేను ఒక్కటే ప్రభుత్వాన్ని కోరుతున్నా మీ యొక్క మీడియా తరఫున ఏంటంటే 1953వ సంవత్సరంలో తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి యొక్క పద్ధతులకు అనుగుణంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే పద్ధతులను అవలంబించాడో అదే పద్ధతిలో అప్పుడు ఉన్నటువంటి యొక్క జియో మ్యాప్ను తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క చెరువులు ఎంతవరకు అన్యాక్రాంతం అయిపోయినాయి, వాటిని పరిరక్షించుకోవాల్సిన యొక్క బాధ్యత ఎంతవరకు మన మీద ఉందనేటువంటి ఒక విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా తీసుకెళ్లాలని చెప్పేసి మరి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఇక రోజు రోజుకు సెకండ్ వేవ్ కరోనా కేసులు వేగంగా విజృంభిస్తుండటంతో అంతరాష్ట్ర సరిహద్దు గ్రామాలు అధికారుల సహకారంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్, జుక్కల్ మండలాల్లోని పలు గ్రామాలకు అంతరాష్ట్ర సరిహద్దులు ఉండటంతో వాటిని కంపముళ్లతో మూసివేశారు. పలు గ్రామాల్లోని సరిహద్దులను బ్లాక్ చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలు రాకపోకలను కొనసాగించకుండా ఉండేందుకు గాను ఈ చర్యలను తీసుకుంటున్నారు. రహదారులను మూసివేసి గ్రామస్తుల ఆధ్వర్యంలో గస్తీ నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో నుండి ఎవరు బయటకు పోకుండా, గ్రామాల్లోకి ఎవరిని రానియకుండా కరోనా చెక్ పోస్టులను ఏర్పాటు చేసుకున్నారు.
నేను మద్దూరు ఎస్ఐ కామారెడ్డి కలెక్టర్ గారు తర్వాత ఎస్పీ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు మహారాష్ట్రకు మరియు మన తెలంగాణకు కామారెడ్డి డిస్టిక్ గల 11 విలేజ్లు అయితే బార్డర్ గలవో వాటి యొక్క సరిహద్దుల్ని కంచెలతోని మరియు కొన్ని చోట్ల గుంతలతోవి మూసివేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు అక్కడ పోకుండా మరియు అక్కడి నుంచి మన దగ్గరికి రాకుండా మూసివేయడం జరిగింది. మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా ఉండడం వలన అక్కడ నుంచి ఎవరిని కూడా ఇక్కడికి అలౌ చేయడం లేదు. ప్రతి ఒక్క చెక్ పోస్ట్ దగ్గర ప్రతి ఒక్క విలేజ్ దగ్గర గ్రామ పోలీస్ అధికారిని అక్కడ ఉంచడం జరిగింది. ఎవరైతే మన దగ్గరికి వస్తారో మన చుట్టుపక్కల కూడా మన మద్దూరు గ్రామంలో కూడా మండలంలో అందరూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లేనిసో ఎవరైతే వేసుకోరో వారికి మాస్కులు వేసుకున్నందుకు 1000 రూపాయల జరిమానా కూడా విధించబడుతుంది. ఇప్పటివరకు దాదాపు 25 మంది పైన కేసులు నమోదు చేయాలి. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామ శివార్లో పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే జన్మించిన పసికందును వదిలేశారు. చెత్త పొదల్లో ఏడుపు కేకలు విని అటుగా వ్యవసాయ పనులకు వెళ్తున్న మహిళలు చిన్నారిని గుర్తించారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. వైద్యం నిమిత్తం శిశువుని ఆసుపత్రికి తరలించారు. ఎందుకో అసలు ఇట్లా చేస్తారు జనాలు. కానీ అలా వస్తే పోపు కాదు చెట్టాను ఫోన్ చేసిందా 5 నిమిషాలు పర్వాలేదు. దాన్ని ఏమన్నా ముద్రలు పిద్రలు ఏమన్నా వెళ్ళిపోతుంది. అది అద్దద్దు తానం చెప్పేది ఏం ఉపయోగం అట్లనే ఉండాలి. అంటే సేమ్ కరెక్ట్ వస్తుంది కాదని రక్త ఏమన్నా జరిగిపోతుంది ఉండాలి ఏం కాదు. కానీ అలా వస్తే పోపు కాదు చెట్టాను ఫోన్ చేసిందా 5 నిమిషాలు పర్వాలేదు. ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 10వ డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గణపరుపు ధనలక్ష్మి నామినేషన్ వేశారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చావా మాధురి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. మీ అందరి మనసులని దోచుకొని కష్టపడి పనిచేసి కాలనీ ఈరోజు ఎంత అభివృద్ధి చెందిందో అంతకి మరింత ఇంకా 2 అభివృద్ధి చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినట్లయితే మీతో 5 సంవత్సరాలు తోడుగా ఉండి డివిజన్ అభివృద్ధికి అజయ్ గారి నాయకత్వంలో పనిచేస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఖమ్మం పట్టణం చూసుకుంటే లకారం చెరువు దగ్గర నుంచి మన ఇందిరానగర్ సెంటర్ నుంచి ఇక్కడ కట్టిన పబ్లిక్ టాయిలెట్ నుంచి ఇక్కడ కట్టిన పార్క్ కానీ చూసుకుంటే ఎంత అభివృద్ధి జరిగిందో మన డివిజన్లో మీరు ఒక్కసారి అందరూ తెలుసుకోవాలి. ఇవాళ ఐటీ హబ్ కూడా మన డివిజన్లోనే వచ్చింది. అది పువ్వాడ అజయ్ కుమార్ గారి కృషితో. అంతేకాకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్ ఐటీ హబ్ కూడా మన డివిజన్లోనే రాబోతుంది. అంతేకాకుండా ఈరోజు నాకు డివిజన్ చాలా చిన్నదైంది. ఇంతకుముందు మనకి కవిరాజ్ నగర్, వరదయ్ నగర్ ఈ ప్రాంతాలు ఉండేవి. ఇప్పుడు నాకు ఒక ఇందిరానగర్ ఒక్కటే కలిసింది కాబట్టి చిన్న డివిజన్ అయింది. ఇంకా కూడా నేను 5 సంవత్సరాలు మీకు ఏ విధంగా పనిచేసి పెట్టానో అదే 2 పనిచేసి పెట్టి మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ మా ఆవిడకి మాధురికి చావా మాధురికి కారు గుర్తుకి ఓటేసి గెలిపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎండను కూడా లెక్క చేయకుండా నాతో పాటు
ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు బాబాయిలందరికీ కూడా పేరు పేరున నా తల వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఖమ్మం పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసిందో ఖమ్మం పట్టణ ప్రజలందరికీ తెలుసు. అదే విధమైన అభివృద్ధి మళ్ళీ కొనసాగించాలంటే టీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం కార్పొరేషన్ అప్పగిస్తే 60 డివిజన్లు కూడా టీఆర్ఎస్ పార్టీకి అప్పగిస్తే అజయ్ గారి సారథ్యంలో ఖమ్మం పట్టణాన్ని ఇంకా కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు మాధురి మా మిస్సెస్ 10వ డివిజన్ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. అది రిజర్వేషన్లో మహిళా కేటాయించడం వలన ఆ డివిజన్లో మిస్సెస్ని పోటీ చేయించడం జరిగింది. ఇక నెల్లూరు జిల్లా గూడూరులో తిరుపతి ఉప ఎన్నికల ఈవీఎంలకు సీల్ వేసి గూడూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తీసుకువచ్చి అధికారులకు అందజేశారు. మొత్తం నియోజకవర్గంలోని 366 పోలింగ్ కేంద్రాల నుండి ఈవీఎంలు వచ్చిన అనంతరం వాటిని గట్టి బందోబస్తు మధ్య నెల్లూరు డీకేడబ్ల్యూ కాలేజీకి తరలించేందుకు గాను అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాయింట్ కలెక్టర్ బాపిరెడ్డి, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గోపాలకృష్ణ రిసెప్షన్ కేంద్రం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. జడ్పీ హైస్కూల్ నుండి పోలీస్ బందోబస్తు నడుమ ఈవీఎంలు నెల్లూరుకి తరలించారు. ఆడేందో అప్పుడే అయిపోయేటట్టు డబ్బాలు క్లోజ్డ్ వెహికల్ ఏదో నిలబడమన్నానని నేను కోరుకుంటున్నాను. అప్పుడు బాగా సార్, నేను ఎప్పుడు అన్నాను కదా. ఇక సాగర తీరం నగరం విశాఖలో శ్రీమతి వైజాగ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో ఫినాలే ఘనంగా జరిగింది. ర్యాంపుపై హంస నడకలతో మహిళలు ఆకట్టుకున్నారు. తేజాస్ ఎలైట్ ఈవెంట్ మేనేజ్మెంట్ విజయవాడ వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీమతి వైజాగ్ ఫైనల్స్ లో 16 మంది మహిళలు పోటీపడ్డారు. తన అద్భుతమైన ప్రదర్శనతో శ్రీమతి వైజాగ్ టైటిల్ ని శ్రీమతి సౌజన్య కైవసం చేసుకున్నారు. సెకండ్ రన్నరప్ గా శ్రీమతి ప్రశాంతి, ఫస్ట్ రన్నరప్ గా శ్రీమతి అలేఖ్య నిలిచారు. ఈ కార్యక్రమంలో సినీ నటి
చాలా హ్యాపీగా ఉన్నాను. శ్రీమతి విశాఖ 2021 టైటిల్ విన్నర్ అయినందుకు నా వెనకాతలో ఉన్న సపోర్ట్ ఇచ్చిన నా ఫ్యామిలీ, మా ఇన్లాస్, మా మమ్మీ డాడీ అందరికీ, మా హస్బెండ్ మెయిన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రదీప్ గారికి, తేజస్ ఎలైట్కి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. శ్రీమతి అమరావతిని 5 సీజన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంది. ఈరోజు శ్రీమతి వైజాగ్ మన చిల్డ్రన్స్ అరేనా ఫస్ట్ ఫ్లోర్లో ఘనంగా జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథిగా అర్చన గారు, మన ప్రసన్న గారు, మాకు టైటిల్ స్పాన్సర్గా పడమి డెవలపర్స్ మోహన్ గుప్తా గారు, ప్రకృతి అంజిబాబు గారు స్పెషల్ పార్ట్నర్గా, సుఖీబాబా హుసేన్ గారు, వీళ్ళంతా కూడా స్పాన్సర్స్గా మాకు ఇచ్చి ఈవెంట్ని సక్సెస్ చేయడానికి ముందంజగా నిలిచారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇంత కవరేజ్ చేస్తున్న పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా ఈరోజు ఈ షో చేయటం, నేను ఎన్ని షోస్ చేశాను కానీ ఈ షో జరిగిద్దా లేదా అని ఒక సందేహంలో నా మనసు ఉంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా, అదనంగా 1500 బెడ్లు అందించేలా చర్యలు తీసుకున్న ఎంపీ అరవింద్. వైసీపీ నేతలు రిగ్గింగ్ చేయలేదని తిరుపతి ఆలయంలో ప్రమాణం చేస్తారా? మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీకి సవాల్ విసిరిన పనబాక లక్ష్మి. నాచారంలో హెచ్ఎంటీ నగర వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం. చెరువుల సుందరీకరణ పనులతో ఎలాంటి ఉపయోగం లేదన్న సభ్యులు. కామారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో రహదారులు మూసివేత. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్న సరిహద్దు గ్రామాల ప్రజలు. నిర్మల్ జిల్లా పల్సీ గ్రామంలో అమానుష ఘటన. ఆడ శిశువుని పొదల్లో వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.